హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ మీతో షేర్ చేయాల్సిన విషయాలు అయితే చాలా చాలా అయితే ఉన్నాయండి. బ్లాగ్స్ కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల చాలా గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మేము కొత్త రిఫ్రిజిరేటర్ అయితే తీసుకున్నాం అనమాట. అదైతే డెలివరీ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మా పాత రిఫ్రిజిరేటర్కి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఫ్యూ టైమ్స్ రిపేర్ అయితే వచ్చింది, 1 or 2 టైమ్స్. అండ్ ఇంకొకసారి రిపేర్ రాబోతుంది అని కొన్ని సైన్స్ అయితే మాకు చూపించిందనమాట. అంటే కొన్ని సౌండ్స్ వచ్చేవి నైట్ టైంలో. సో అవి నోటీస్ చేసినప్పుడు అనిపించేది, అబ్బా ఎప్పుడో అప్పుడు రిపేర్ పెడుతుంది అని అనిపించేది. సో అందుకనే ఇంకా ఎప్పుడో అప్పుడు మారుద్దాం అన్న టైంలో కరెక్ట్గా ఈ రిఫ్రిజిరేటర్కి మంచిగా ఆఫర్ కూడా అయితే వచ్చిందనమాట. సో ఎక్స్చేంజ్లో ఇచ్చేసి తీసుకున్నాం అనమాట. యాజ్ వెల్ ఏంటి అంటే లైక్ లాస్ట్ ఫ్యూ డేస్లో డైట్ అన్నది మేము అంత స్ట్రిక్ట్గా అయితే ఏం లేను. సో ఫ్యూ డేస్లో కాదు, చెప్పాలంటే కొన్ని మంత్స్గా ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి దాని ముందు వరకు ఒక ప్రాపర్ డైట్ మేము ఫాలో అయ్యే వాళ్ళము. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ సో ఆ డైట్ అంతా కూడా మేము బ్రేక్ చేసేసాం. నచ్చినట్టుగా తినేదాన్ని. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఏంటంటే ఆ పథ్యం ఫేజ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నచ్చినట్టు ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో దేర్ ఆర్ ఫ్యూ సైన్స్ కొంచెం మీరు డైట్ వైపు వెళ్ళాలి అని. సో దానికి సపోర్ట్ చేస్తూ రిఫ్రిజిరేటర్ కూడా ఉండాలని అనుకుంటున్నాము. ఎందుకంటే లైక్ ఫ్రీజర్ కొంచెం పెద్దగా ఉండాలి, అవసరం అయితే వచ్చింది. సో అందుకని దీనికైతే వెళ్ళామన్నమాట. ఒక నార్మల్ చిన్న ఫ్యామిలీకి అయితే మాత్రం ఇంత పెద్ద రిఫ్రిజిరేటర్ అవసరం అయితే ఉండదు. బట్ నాకు ఫ్రీజర్ అన్నది కొంచెం పెద్దగా ఉంటే బాగుండని అనిపించింది. ఇక్కడ అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నా చేత రిబ్బన్ కటింగ్ అనమాట. స్విచ్ నా చేత ఆన్ చేయించారు. అండ్ దాని వర్కింగ్ అది ఎలాగా ఏంటి, మోడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంతా అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో నాకైతే బాగా నచ్చింది. ఇది సామ్సంగ్ అండి బ్రాండ్ వచ్చేసరికి. ఈ కంపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ నేను జనరల్గా పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవే పెడతా ఉంటానన్నమాట. పెద్దగా యూస్ చేసేది ఉండదు. దాంతోపాటు ఏంటంటే హెల్త్ చెకప్ ఒకటి చేయించుకుందాం అనుకుంటున్నాను. 2 years అయిపోయింది. అండ్ ఇంట్లో వచ్చేసరికి గ్లూకోమీటర్ ఉంది. ఫస్ట్ గ్లూకోజ్ లెవెల్ అయితే టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను బిఫోర్ స్టార్టింగ్ డైట్. ఈ ఫిక్స్ చేయడం అయిపోతే అది మొదలెట్టాలి. ఇన్‌స్టలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాము. చాలా లాంగ్ బ్యాక్ అయితే టెస్ట్ చేసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ మేము సురతలోనిగా తీసుకున్నాము. ఆ తర్వాత 2 or 3 టైమ్స్ టెస్ట్ చేసుకున్నాము. లాస్ట్ 1.5 yearలో బాగా అయితే గ్యాప్ వచ్చిందనమాట. అసలు చూసుకోవడం లేదు. ఇది అగారో గ్లూకోమీటర్ అండి. ఇలా కేస్‌లో అయితే వస్తుందనమాట. ఇంట్లో పెద్దవాళ్ళున్నా, లేదు మీ గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి ఎక్కువ అవుతున్నాయన్నా ఇలా గ్లూకోమీటర్ ఇంట్లో పెట్టుకోవడం అన్నది హైలీ సజెస్టెడ్. సో దీనికొచ్చేసరికి ఈ డివైస్ వస్తుంది కదా, అందులో బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసి అయితే వస్తుంది. ఈ బ్యాటరీని వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసి మనం క్యాప్ అయితే పెట్టేసుకుంటాము. దెన్ మనకి డిస్ప్లే అయితే ఆన్ అవుతుందనమాట. దీనికి కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే మనం బ్యాటరీ వేసామో ఆర్ఎల్స్ మనం డేట్ టైం సెట్ చేయాలనుకున్నట్టయితే 2 బటన్స్ని మనం ఎట్ ఎ టైం ప్రెస్ చేసి అయితే ఉంచినట్టయితే అక్కడ మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మంత్ అండ్ యాజ్ వెల్ డేట్ అండ్ టైం ఇవన్నీ కూడా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో దట్ మనకు ఒక కీన్ మానిటరింగ్ అయితే ఉంటుంది. ఎస్ పైన క్లిక్ చేస్తున్నట్టయితే మనకి ఆ డేట్ నెంబరింగ్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతుంది. ఎం ఈజ్ ఫర్ ఓకే అనమాట. సో మనకి రిక్వైర్డ్ డేట్ అండ్ టైం వచ్చిన తర్వాత మనం ఎం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఓకేలోకి అయితే వెళ్తుంది. అండ్ ఇందులో మనకి కీటో అండ్ హైపో లెవెల్స్ కూడా ఇదైతే ఇండికేట్ అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎంత యావరేజ్గా మనం టెస్ట్ చేసుకోవాలన్నది కూడా రికార్డ్ అవుతుంది. మనకి ల్యాన్సెట్స్ అయితే వస్తాయండి, 50 ల్యాన్సెట్స్ అండ్ అలాగే 50 స్ట్రిప్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ల్యాన్సింగ్ డివైస్ కూడా అయితే వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి అప్ టు 9 లెవెల్స్ దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 1, 1.5, 2.5 ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్కి వన్స్ ఇలా పుల్ చేసి మనకి ఆరెంజ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే అది రిలీజ్ అయితే చేస్తుంది అనమాట. మనం ల్యాన్సెట్ని ఒకటైతే ఇన్సర్ట్ చేసాము. దానికి చిన్న నీడిల్ అయితే ఉంటుంది. సో ఎక్కువ బ్లడ్ ఏం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో 5 సెకండ్స్లో మనం ఈ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే స్ట్రిప్ పెడతామో మనకి ఇలా ఆన్ అవుతుంది. మనం ఫాస్టింగ్లో టెస్ట్ చేసుకుంటున్నామా, లేదు ఆఫ్టర్ మనం పోస్ట్ మీల్ టెస్ట్ చేసుకుంటున్నామా అన్నది అక్కడ సెట్ చేసుకుంటాము. స్ట్రిప్ పెట్టగానే మనకి 252 కోడ్ కనిపిస్తుంది కదా, ద సేమ్ థింగ్ మనకి ఆ బాటిల్ పైన కూడా కనిపించింది. సో మనకి ఎర్రర్స్ ఏమీ లేనన్నట్టు అనమాట. సో జస్ట్ శాంపిల్ తీసుకుని మనమైతే గ్లూకోజ్ టెస్ట్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి బయటికి వెళ్ళకుండానే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి వీరు గారికి అయితే టెస్ట్ చేస్తున్నాను.
చేస్తున్నాను అనమాట. సో వీరు గారికి ఇంతకు ముందు కూడా ఏంటంటే స్లైట్లీ కనిపించింది అండ్ యాజ్ వెల్ డైట్‌తో కంట్రోల్ అయ్యింది. అండ్ చాలా డేస్ తర్వాత టెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొంచెం ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్ అయితే కనిపించినాయి అనమాట. సో ఇట్స్ టైమ్ టు ఫాలో ప్రాపర్ డైట్ అని చెప్పేసి అర్థమైంది. పోస్ట్ ది మీల్ మనం టెస్ట్ చేసుకుంటున్నాము అంటే 140 లెవెల్ అండ్ అబోవ్ ఉన్నట్లయితే అది డయాబెటిక్‌లోకి అయితే వస్తుంది. అదే మీరు ఫాస్టింగ్‌తో చేస్తున్నట్టయితే 100 లెవెల్ దాటినట్టయితే అది డయాబెటిక్స్‌లో అయితే వస్తుందండి. సో ఇట్స్ టైమ్ టు టేక్ కేర్ అని మాకు కూడా అర్థమైందనమాట. సో హాస్పిటల్‌ని అయితే కన్సల్ట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా స్ట్రిప్ అయితే నేను తీసేస్తున్నాను. అండ్ యాజ్ వెల్ ల్యాన్సెట్‌ని కూడా అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ టెస్ట్ చేస్తున్నప్పుడు సేమ్ ల్యాన్సెట్ అన్నది యూజ్ చేయకూడదు. నేను కూడా ఇంకా చెక్ చేయించుకుంటున్నాను. నాకు వచ్చేసరికి ఎప్పుడు నార్మల్ గ్లూకోజ్ లెవెలే ఉంటుంది. బట్ ఎందుకైనా మంచిదైతే చూపించుకున్నాను. బట్ నాకు నార్మల్ అయితే వచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్‌ని వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే మీకు డెఫినెట్లీ ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ బడ్జెట్‌లో కూడా అయితే వచ్చేస్తుంది. అండ్ మీ అందరితో షేర్ చేయడానికి ఇంకొక న్యూస్ కూడా అయితే ఉందన్నమాట. డూ వెయిట్ ఫర్ ఇట్. మా చిన్నోడిని అయితే అసలు వ్లాగ్స్లో చూపించింది అయితే లేదనమాట. చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ కోసం. కానీ ఆన్ ది స్పెషల్ అకేషన్ నేనైతే ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా బుడ్డోడికి వచ్చేసరికి 6th మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అన్నప్రాసన కూడా అయిపోయింది అనమాట. ఓయ్ పేరు వేదాంశ్. మా లక్కీ తెలిసినంత ఎక్కువగా వీడు తెలియదు. చాలామంది లక్కీ కోసమే అడుగుతున్నారు. వాడు వచ్చేసరికి ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంతకీ స్పెషల్ ఏమంటున్నారా నేను చెప్తానుండండి. చాలామందికి తెలుసు మేము వచ్చేసరికి బిజినెస్ అయితే చేస్తున్నామని. క్లాతింగ్ బిజినెస్ అండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ షిప్ చేయబోతున్నాం అన్నమాట. అప్డేట్ అయితే అదే. ఎంత దారుణంగా ఉంది అంటే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఖాళీ అయ్యింది లైక్ లాస్ట్ 2-3 డేస్లో. అండ్ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా బట్టల మధ్యన మేమైతే ఉంటున్నట్టే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఈవెన్ నాకు కూడా అంత విల్లింగ్గా లేదు. బట్ ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడ కూడా ఏంటంటే మొన్నటి వరకు కూడా ఈ హైట్ వరకు కూడా ఏమంటారు బోరాస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఏంటంటే అయిపోయినాయి స్టాక్. అండ్ బయట కూడా ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొన్ని అయితే ప్యాక్ చేసేసాం, కొన్ని అబౌట్ టు ప్యాక్ అనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనం మూవ్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఇవన్నీ కాదు కానీ వీటిలో కొంత స్టాక్ వరకు కూడా మూవ్ చేయబోతున్నాం. ఇది కూడా నేను చెప్పలేదు బ్లాగ్లో. రిఫ్రిజిరేటర్ అయితే తీసుకున్నాం అనమాట. సో దగ్గరలోనే ఒక ఏమంటారు స్టోరేజ్కి తీసుకున్నాం. ఇప్పుడు ఆఫ్లైన్ అయితే ఏం స్టార్ట్ చేయట్లేదు కానీ ఫస్ట్ స్టాక్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే సరిపోవట్లేదు. ఎందుకంటే ఇంకా చాలా స్టాక్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ స్పేస్ అయితే ఇంకా సరిపోదు. మొన్నటి వరకు ఏంటంటే ఇంటి బయట బెట్ల పైన ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం స్టాక్ ప్లేస్ చేస్తాం. దానివల్ల ఏంటంటే చాలా క్లమ్జీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సరిపోయింది. వర్షం అది లేక బయట ఇలా ఉన్నందుకు సడన్గా వర్షాలు పడితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి. అందుకే ఒక స్టోరేజ్, ఒక గుడౌన్ లాగా తీసుకుని అక్కడికైతే మూవ్ చేస్తున్నాము. చూద్దాం, మనకి అంత మంచిగా ఉంటే అదే ఫర్దర్గా ఆఫ్లైన్ స్టోర్గా మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో అదే అప్డేట్. సో అక్కడ పూజ అది చేయడానికి ఇదిగోండి ఇవన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. సో మనకి ముహూర్తం వచ్చేసరికి 9:45, ఇప్పుడు టైం వచ్చేసరికి 9:20 అవుతుంది. లక్కీని స్కూల్లో దింపేసి అయితే వచ్చేస్తానన్నారు. పూజ సామాన్లు, ఫ్లవర్స్, దేవుడి పటాలు ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగే కాబట్టి లక్కీ వచ్చేసరికి స్కూల్కి అయితే పంపించేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది 10 లోపు అయిపోవాల్సిందనమాట. సో అందుకని ఇంకా ఫాస్ట్గా అన్నీ వాడిని స్కూల్కి వెళ్ళి దింపేసి వచ్చిన తర్వాత నేను రెడీగా పెట్టుకున్నాను. ఇంకా టక అయితే వెళ్ళిపోతున్నాము. చెప్పండి, హౌ ఆర్ యూ ఫీలింగ్? సో ఒక స్టెప్ అయితే వేస్తున్నాం అనమాట ఇందులో. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంత సీరియస్గా అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే బిజినెస్ ఇంతకు ముందు కూడా స్టార్ట్ చేయడం, మళ్ళీ గ్యాప్ రావడం, స్టార్ట్ చేయడం, గ్యాప్ రావడం ఇలాగే జరిగింది. బట్ లాస్ట్ 1 yearగా అది కంటిన్యూస్గా మూవ్ చేసాము. అండ్ అది అలా స్లోగా పిక్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పటికి ఈ స్టేజ్కి అయితే వచ్చింది. సో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి సో స్టాక్ అంతా ఇంకా ఇంట్లో సరిపోదు అనేసి గుడౌన్ వరకు అయితే వెళ్తున్నాం. సో బ్లెస్ చేయండి మీరు కూడా.
నెక్స్ట్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్ కింద కూడా రావాలి అనేసి కోరుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే స్టాక్ కోసం అనేది తీసుకున్నాము, కానీ పెద్దది తీసుకున్నాం. యాక్చువల్లీ ప్రెజెంట్ అంత అవసరం లేదు, బట్ ఏమన్నా ఫ్యూచర్లో పెడితే యూజ్ ఉంటుందని కొంచెం మాకు ఎక్కువ అమౌంట్ అయినా కూడా ఇప్పటి నుంచి మేము పే చేస్తున్నాం అంటాం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో మనం తీసుకున్నది ఇదే అనమాట. మా ఇంట్లో వచ్చేసరికి అదిగోండి దగ్గరలోనే, కొంచెం అవతలకి అయితే వెళ్ళాలి. సో అందుకే కొంచెం దగ్గరలో తీసుకున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా కొంచెం అటు ఇటు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనేసి. అండ్ ఇంకా టైం అయితే అవ్వలేదు. ఇది తీసేసి పైన ఇస్తాం అక్కడ. ప్రస్తుతానికైతే పెద్ద హడావిడిగా అయితే చేసుకోవట్లేదు. ఎందుకనంటే ఇది జస్ట్ గోడౌన్ మాత్రమే కదా. సింపుల్గా మేమిద్దరం వెళ్ళి దేవుడి పటాలు పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇదేమైనా గ్రో అయినట్టయితే డెఫినెట్లీ విత్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే లైక్ ఆఫ్లైన్ స్టార్ట్ చేయాలా వద్దా, ఆన్లైనే బెటరా, ఇలా సపరేట్గా షాప్లా పెట్టుకోవాలా, లేదు మా ఇంటి దగ్గరే ఇలా ఫ్లోర్ కింద ఏమైనా వేసి అలా చేసుకోవాలా, ఏమీ అర్థం కావట్లేదు అనమాట. సో ఏదైనా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలన్నమాట. సో మా దగ్గర ఉన్నదానికంటే కూడా ఎక్కువ మేము బిజినెస్లోనే పెట్టేశాము. సో ఇప్పుడు ఎటు చెయ్యి వెళ్ళట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మీ వరకు మీకేమైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్స్లో అయితే చెప్పండి, ఎలా అయితే బెస్ట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అనేసి. సో ఐ నో బిజినెస్ చేసేవాళ్ళు మాకు ఒక విజన్ ఉండాలి, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళ నుండి వచ్చే ఐడియాస్ కూడా మాకు హెల్ప్ అవ్వచ్చు. అందుకని మీకు ఏమైనా థాట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. సో ప్రస్తుతానికైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. అండ్ చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ కోసము అనేసి. లైఫ్ అంతా కూడా చాలా చాలా బిజీగా అయితే నడుస్తుందండి. ఎంత అన్నది మాటల్లో నేను చెప్పలేనిది. ఎందుకనంటే వ్లాగ్స్ అంత కన్సిస్టెంట్గా లేవు అంటేనే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. ఒక పక్కన చంటి పిల్లవాడు, ఇంకో పక్కనేమో ఒక 4 years కిడ్, దాంతోపాటు బిజినెస్ అండ్ అన్నీ చాలా కష్టంగా అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట మాకు రోజులు వచ్చేసరికి. సో ఏ కష్టమైనా పర్మనెంట్ కాదు కదా, జస్ట్ టెంపరరీ ఫేస్. ఎప్పుడో అప్పుడు ఇందులో నుండి బయటికి వస్తాము, కొంచెం టైం పడుతుంది అంతే. సో అందుకని ఇంకా ఆ హోప్తోనే ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఈవెన్ చెప్పాలి అంటే ఇలాంటి విషయాలు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నాకంటే కూడా వీరుగా చాలా స్ట్రాంగ్గా థింక్ చేసి ముందుకు అడుగు వేస్తారు. నేను ఇంకా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట మనీ మ్యాటర్ వచ్చేసరికి. బట్ చూద్దాం ఏమవుతుంది ఏంటి అని. సో మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా అయితే ఉండాలని అనుకుంటున్నాం. సో మేమేంటంటే లైక్ బిజినెస్ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి, సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హ్యూజ్ మార్జిన్స్ ఆర్ సంథింగ్. ఫస్ట్ బిజినెస్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ వెళ్ళాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం అనమాట. సో మీ యొక్క సపోర్ట్ అండ్ ఆ దేవుడి దయ 2 అయితే ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద సక్సెస్ఫుల్గా ఇక్కడైతే అన్నీ చేసుకున్నాం అనమాట. అండ్ ఒక స్టాక్ అయితే రాబోతుంది, అది మోస్ట్లీ లైక్ ఇంకొక 3-4 డేస్లో రాబోతుంది అనేసి ఇంకా అర్జెంటుగా ఆ ముహూర్తానికి బాగుంది అని అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఆ స్టాక్ కూడా ఇంటి దగ్గర పెట్టాలి అంటే ఇంకా అసలు ఇంటి దగ్గర స్పేస్ అయితే అస్సలు లేనే లేదు. అండ్ ఇంటి దగ్గర కూడా ఏంటంటే చాలా వరకు ప్యాకింగ్స్ అయితే చేసేసి అయితే ఉంచామన్నమాట, ఇక్కడికి మూవ్ చేసేద్దాము అనేసి. సో అలా మొత్తం మీద మా లైఫ్లో అయితే జరుగుతున్నాయి. సో ఇవి ఆల్రెడీ జరిగింది, బట్ ఏంటంటే కొంచెం లేట్గా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అస్సలు కుదరడం లేదండి, 2 పిల్లలతో అంటే ఇంత టఫ్గా ఉంటుంది ఈ ఫేజ్ అనేసి నాకైతే మాత్రం అస్సలు తెలియలేదు. బట్ నేను నా ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను ఎలాగా ఏంటి అంటే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ గుడాన్ని తీసుకున్నాం కదా, ఓనర్ని అయితే పిలిచామన్నమాట. ఇంకా ఓన్లీ నైబరింగ్ హౌస్ వాళ్ళు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అయితే చూసారనమాట. సో మరి పెద్ద విషయం కాదు కాబట్టి ఇంకా ఇందులో హడావడి చేసుకోవాల్సినంత మ్యాటర్ ఉంది అని నేను కూడా అనుకోలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక కస్టమర్ ఆర్డర్స్ అన్ని కూడా డిస్పాచ్ అయితే చేయబోతున్నాం అనమాట. కింది పార్సల్స్ అన్ని చూస్తున్నారు కదా. సో ఈ పార్సల్స్ అన్ని ఒకే కస్టమర్ అయితే బుక్ చేసుకున్న ఆర్డర్స్. సో ఒకేసారి ఒక 50 to 60 డ్రెస్సెస్ అయితే డిస్పాచ్ అయితే చేయబోతున్నాము.
సో ఆల్రెడీ మన దగ్గర కంటిన్యూస్గా కొంటూ ఉంటారు, అంటే ఒకే కస్టమర్ ఇన్ ద సెన్స్ రీసెల్లింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా చాలా అయితే బుక్ చేశారు, బట్ ఇవన్నీ ఏంటంటే ఒకేసారి డిస్పాచ్కి అయితే రెడీ అయినాయి అనమాట. సో మీ యొక్క కన్సిస్టెంట్ సపోర్ట్కి థ్యాంక్స్ అలాట్. ఇలాంటి ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. సో వ్లాగ్ చేయట్లేదు అని అంటున్నారు కదా, సో దీని మీద ఇంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వ్లాగ్స్ చేయడానికి టైం ఉండట్లేదు. ఈ బంగారు కొండేమో వ్లాగ్లో కనిపించట్లేదు. మొత్తం మీద వ్లాగ్ అయితే ఇదే అండి. సో నా లైఫ్లో అయితే ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ మా చిన్నోడు స్మైల్ చేసారా, అటు చుట్టబుగ్గలు చూస్తే గిల్లేలు అనిపిస్తుంది నాకు కూడాను, బట్ చిన్నోడు అయిపోయాడు. అండ్ అదండి వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలా వ్లాగ్స్ అయితే మాత్రం అప్పుడప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాయి. సో మమ్మల్ని అయితే మర్చిపోవద్దు, కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఇక్కడ మా లక్కీని వచ్చేసరికి పికప్ చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. స్కూల్లో చూసారా వాడి చేష్టలు ఎలా ఉన్నాయో ఇవి. ఓకే, ఎనీహౌ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బై బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.